టీవీ. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన నిర్వహించే దేశవ్యాప్త సమ్మెతో ప్రధాని మోదీకి గుణపాఠం చెప్పనున్నామని సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు తెలిపారు. పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ 4 కోడ్లను తీసుకువచ్చి నరేంద్ర మోడీ కార్మికులు పొట్టగట్టారని ఆయన విమర్శించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలతో మా ప్రతినిధి రాజు గౌడ్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రస్తుతం మనతో ఈ నేపథ్యంలో మాట్లాడేందుకు సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. చెప్పండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో కార్మికులు నష్టపోతున్నారని అంటున్నారు. ఎలాంటి నష్టం జరుగుతుందని భావిస్తున్నారు? ఈ దేశంలో ఉత్పత్తి రంగంలో, అసంఘటిత రంగంలో ఇవాళ 8 గంటలు పనిచేసే కార్మికులు 40 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళ సౌకర్యాల కోసం, వేతనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి, కానీ అలా ఆలోచించట్లేదు. 100 సంవత్సరాల క్రితం పోరాటం చేస్తే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గానికి ఏ విధంగా పని చేయించాలి, ఏ విధంగా వేతనాలు ఇవ్వాలి, సౌకర్యాలని చెప్పేసి 29 కార్మిక చట్టాలు ఉన్నాయి. ఆ కార్మిక చట్టాల వలన కార్మిక వర్గానికి కాస్తో కూస్తో లాభం అవుతూ ఉంది. మరి అట్లాంటి చట్టాలను మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2020లో 4 లేబర్ కోడ్లు అనేది తీసుకురావడం జరిగింది. ఇది తప్పు. ఇవి 4 లేబర్ కోడ్లు అమలైతే దేశంలో ఉన్న కార్మిక వర్గానికి నష్టం జరుగుతుందని ఆ రోజే పార్లమెంట్లో వామపక్షాలు, ఇతర కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున బయట పోరాటం చేసినాయి. ఆ పోరాటం వలన కాస్త 4 సంవత్సరాలు వెనక్కి తగ్గిన పరిస్థితుంది. కానీ ఇప్పుడు మోడీ మళ్ళీ 3వసారి అధికారులకు వచ్చిన తర్వాత ఈ చట్టాలను స్పీడప్ చేయాలని చెప్పేసి రాష్ట్రాల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఈ 4 చట్టాలు వీటికి అమలైతే ఇవాళ కార్మిక వర్గం ప్రధానంగా తన సంఘం పెట్టుకునే హక్కు, అంటే కార్మికుల్ని ఐక్యం చేసి మనకు రావాల్సిన హక్కుల కోసం అడిగే ఒక సంఘం ఉంటుంది, యూనియన్ ఉంటుంది. అది దాంట్లో బయట భాగస్వాములు కూడా ఉంటారు. ఇవాళ నాయకత్వం ఉండే అవకాశం ఉంటుంది. అట్లా ఉండొద్దని చెప్పేసి బెదిరించడం కోసం కార్మిక వర్గాన్ని ఇట్లాంటి ఒక చట్టం మార్పు జరుగుతుంది. రెండవది, పని గంటలు పెంచేది. 1917లో అమెరికాలో పోరాటం చేయడంతో అక్కడ 8 గంటల పని వచ్చింది. దానికి అనుగుణంగా ఇక్కడ మనం పుట్టకముందే బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని చట్టాలు తెచ్చింది. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో 8 గంటల పని విధానం అమలవుతూ ఉంది. ఒక కార్మికుడు 8 గంటలు పని చేస్తే ఎంత వేతనం ఇవ్వాలని 1948లో కనీస వేతనం చట్టం వచ్చింది. కానీ అట్లాంటి 8 గంటల పని విధానాన్ని ఇవాళ పెట్టుబడిదారులకు అనుకూలంగా 10 గంటలు 12 గంటలు పెంచుకోవడానికి ఈ చట్టంలో పొందుపరిచారు. ఇప్పటికే దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉంది. దీంతో షిఫ్టులు తగ్గే అవకాశం ఉంది, కార్మికులు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే 8 గంటలు పనిచేయడం వలన కార్మికుడు అలసిపోయే అవకాశం ఉంది. మరి అట్లాంటి పరిస్థితుల్లో 12 గంటలు 10 గంటలు ఎట్లా ఇవాళ చేయగలుగుతాడు అంటే 1% ఉన్న పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తులకు అనుగుణంగానే పని గంటల పెంపు కోసం ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. ఇక 3 ఇప్పటిదాకా ప్రమాదాలు జరిగిన కొన్ని ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, బోనస్ ఇట్లాంటి అనేక అంశాలు, సౌకర్యాలు ఉన్నాయి. అవిటిని కూడా ఇవాళ దూరం చేసే దానికోసం దీంట్లో మార్పులు చేస్తూ ఉంది. ఇది సరైనది కాదని చెప్పేసి ఇవాళ అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా, దేశంలో 11 కార్మిక సంఘాలు ఉంటే బిఎంఎస్ తప్ప 10 కార్మిక సంఘాలు, ఐఎన్టీయూసీ, సిఐటియు, ఏఐటియూసీ, హెచ్ఎంఎస్, టీఆర్ఎస్కేవి, టీఎన్టీయూసీ, ఇట్లా కేంద్ర రాష్ట్ర పబ్లిక్ సెక్టర్ ఫెడరేషన్లు కూడా అందరం ఒకటి ఉందాం. ఈ చట్టం ఉంటే భారతదేశంలో కార్మికుడు బతకలేడు. మనం ఒకవైపేమో వేతనాలు పెంచమంటే ఈ మోడీ మనను సన్నగిల్లే కొత్త మన శక్తిని కుదించే దానికోసం, మన హక్కులు లేకుండా తలదీసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అందుకే మనం ఐక్యంగా ఉద్యమించాలనే దానికోసమే ఈ 9వ తారీఖు జూలై సమ్మెలో మొత్తం సంగారెడ్డి జిల్లాలో 5 లక్షల మంది కార్మిక వర్గం మన పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇప్పటికే బిహెచ్ఎల్, బీడీఏలు, అట్లనే ఓడిఎఫ్ పబ్లిక్ సెక్టార్లో కూడా కార్మికులు పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇవాళ పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న బొల్లారము, పాషమైలారము, పటంచెరు, సంగారెడ్డి, హత్నూర, సదాశివపేట్, కొండాపూర్, మరి జైరాబాద్ ప్రాంతంలో మొత్తం సంఘటిత రంగ కార్మికులందరూ కూడా సమ్మెకి వెళ్దాం. మా సమ్మె ఒకటే మార్గం, పోరాటం ఒకటే మార్గం. దీనికి గతంలో 100 సంవత్సరాల క్రితం పోరాటం చేసిన కార్మికులు ప్రాణాలు అర్పించిన వారసత్వాన్ని మనం కొనసాగిద్దాం. దేనికైనా సిద్ధమనే పద్ధతిలో మోడీ గుణపాఠం చెప్పడం కోసం ఇవాళ 9వ తారీఖు నాడు కార్మిక వర్గం అంతా 9వ సమ్మెలో భాగస్వాములు కావడం కోసం సిద్ధమవుతూ ఉన్నారు. ఈ సమ్మెలో ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు మీరు? ఇప్పటికే మొత్తం జిల్లాలో ఉన్న కార్మిక వర్గానికి మోడీ చేస్తున్న 4 కోట్ల వలన నష్టమైందని 1,00,000 కరపత్రాలు వేసాం.
ఒక 20,000 బుక్లెట్లు పంచాం. దాంట్లో అన్ని అంశాలు పొందుపరిచినట్టు కార్మికులకు అర్థమయ్యే పద్ధతిలో ఇది మన సమస్యే, ఇది యూనియన్ల సమస్య కాదు, ఒకవేళ ఈ చట్టాలు అమలవుతే, ఈ కోడ్లు అమలవుతే మన నష్టం జరుగుతుంది, ఏమేం నష్టమో మోడీ ఏం తీసుకొచ్చిండు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలు ఈ కోడ్ల వల్ల మన నష్టమైందనేది పూసగుచ్చినట్టు దాంట్లో పొందుపరిచి అన్ని కార్మిక వర్గానికి అందరి కార్మిక కలిసే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఇప్పటికే గేట్ మీటింగ్లు పెట్టాం, జనరల్ బాడీలు పెట్టాం, పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల దగ్గరికి వెళ్ళి కరపత్రం విషయం చెప్పాం. అట్నే గత 3 రోజుల నుంచి ఒక 4 ఆటోల ప్రచార జాత పెడతా ఉన్నాం. ప్రతి కార్మికుని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ అంగన్వాడీ, ఆశా, ఐకేపీ, విఓఏ, అట్నే గ్రామ పంచాయతీ, మున్సిపల్, ఇవాళ రాష్ట్ర రంగాల్లో పనిచేస్తున్న అనేక రంగ కార్మికుల సమావేశాలు పెట్టాం. అందుకే ఆ సంఘమా ఈ సంఘం కాదు, మనం కార్మికులమంతా ఒకటే, మనం ఒకటి కావాలి, మనం సన్నద్ధం కావాలి, మన హక్కుల కోసం ఆలోచించాలని చెప్పేసి అందరినీ సన్నద్ధం చేసి పోరాటంలో భాగస్వాములు కావాలనే దానికోసం సిఐటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ దేశంలో కార్మికుడు బతకాలంటే కనీస వేతనం కావాలని మనం అడుగుతున్నాం. కానీ 17 సంవత్సరం నుంచి రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలు మారినా కనీస వేతన చట్టం మారట్లేదు. 5 సంవత్సరాలకు ఒకసారి మార్చాలి. ఇప్పటికే 17 ఏళ్ళు అయింది. ఆ చట్టాన్ని మార్చేదానికోసం ప్రయత్నం చేస్తలేరు. ధర పెరిగినప్పుడల్లా వేతనం పెంచాలి, కానీ ఎందుకు పెంచట్లేదు? వేతనం పెంచాలయ్యా నువ్వు ఈ 3 టర్ములలో, ఈ 11-12 సంవత్సరాల్లో విపరీతమైన ధరలు పెంచినావు మోడీ, మరి వేతనాలు ఎందుకు పెంచట్లేదని మనం అడిగితే మేము పోరాటం చేస్తుంటే ఇవాళ రోజు 178 రూపాయలు ఇవ్వాలని మోడీ చెప్తున్నాడు. అసలు మానవత్వం ఉందా? మనిషి అని చెప్పేసి మేము మోడీకి అడుగుతున్నాం. 378 అంటే నెలకు 4,620 రూపాయలు వస్తాయి. ఈ 5,000 రూపాయలతో బతకగలుగుతామా? అయ్యా నువ్వు దేశం నుంచి ఇంకో దేశం పోవాలంటే 10 కోట్లు అంగేస్తున్నావు. మరి కార్మికుడు బతకాలి కదా. ఈ 140 కోట్ల మంది ఉంటేనే కదా నువ్వు ఉండేది, ప్రభుత్వం ఉండేది. మరి ఎందుకు నువ్వు ఆలోచించట్లేదని మేము అడుగుతున్నాం. అందుకే ధరలు పెరిగినప్పుడు వేతనాలు పెంచాలి. ఇవాళ అసంఘటిత రంగ కార్మికులకు, స్కీమ్ వర్కర్లకు 26,000 వేతనం ఇవ్వాలి, కాంట్రాక్ట్ కార్మికులకు 26,000 వేతనం ఇవ్వాలి, వలస కార్మికులకు చట్టాలు అమలు చేయాలి, కార్మిక వర్గాలకు ఏదైతే సౌకర్యాలు చట్టాలు ఉన్నాయో అవి హక్కులను కాపాడాలని చెప్పేసే విషయాలను కార్మిక వర్గానికి మేము వివరిస్తున్నాం. ఇవాళ కార్మికుడు కూడా అదే ఆలోచిస్తున్నాడు. నా హక్కు కోసం నా పోరాటం అని చెప్పేసే పద్ధతిలో కార్మికులు ఆ పద్ధతులు ఆలోచిస్తూ ఉన్నారు. అందరూ కూడా రేపు 9వ జరిగే సమ్మెకు సిద్ధమవుతూ ఉన్నారు. ఈ సమ్మెతో కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? ఇప్పటికే కార్మిక సంఘాలు దేశంలో 21 దేశవ్యాప్త, ఇవాళ కార్మికుడు కూడా అదే ఆలోచిస్తున్నాడు. నా హక్కు కోసం నా పోరాటం అని చెప్పేసే పద్ధతిలో కార్మికులు ఆ పద్ధతులు ఆలోచిస్తూ ఉన్నారు. అందరూ కూడా రేపు 9వ జరిగే సమ్మెకు సిద్ధమవుతూ ఉన్నారు. ఈ సమ్మెతో కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? ఇప్పటికే కార్మిక సంఘాలు దేశంలో 21 దేశవ్యాప్త సమ్మెలు జరిగినాయి. ఇది 22వ దేశవ్యాప్త సమ్మె. ఆ 21 సమ్మెలలో పబ్లిక్ సెక్టర్ కానీ తన వేతనాల కోసం కానీ తన సౌకర్యాల కోసం కానీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన పరిస్థితి ఉంది. కానీ ఇది 22వ దానికి ఒక చారిత్రాత్మకత ఉంది. ఎందుకంటే ఇది కార్మికులకు సంబంధించిన అంశం. నేను ఒకవేళ ఈ చట్టం ఈ కోడ్ అమలవుతే ఈ 29 కార్మిక చట్టాలు పోయి 4 లేబర్ కోడ్లు ఏదైతే వచ్చినాయో దానివల్ల ఫస్ట్ ప్రమాదం జరిగేది నాకే. ఇది నాకు హక్కు లేకుండా పోతుంది, నాకు సౌకర్యం లేకుండా పోతుంది, నాకు స్వేచ్ఛ లేకపోకుండా పోతుంది, నేను దోపిడికి గురయ్యే అవకాశం ఉంది, నేను బానిసగా మారే అవకాశం ఉంది. ఒక్కసారి గతాన్ని 100 సంవత్సరాల క్రితం గుర్తు చేసుకుంటే అమెరికా దేశము చికాగోలో అక్కడే పని చేయాలి, అక్కడే నిద్రపోవాలి, అక్కడే సంసారం చేయాలి. అంటే 20 గంటలు 22 గంటలు 18 గంటలు పనిచేస్తే అక్కడున్న కార్మిక వర్గం ఐక్యంగా ఉండి పోరాడి అక్కడ హక్కులను 8 గంటల పని విధానాన్ని సాధించుకున్నది. ఇగో ఇది మాకు స్పిరిట్. అట్లనే 2020లో కార్మిక చట్టాలను మార్చకన్నా ముందు దేశంలో రైతాంగానికి 3 చట్టాలు తీసుకొచ్చారు. నీ సంగతి చూస్తామని చెప్పేసి రైతులు పెద్ద ఎత్తున పార్లమెంటును కాదు ఢిల్లీని దిగ్బంధం చేశారు, మోడీకి చెమటలు పుట్టించారు. అది స్పిరిట్. ఈ గతంలో హక్కుల కోసం, సమ్మెల కోసం, వేతనాల కోసం కార్మిక వర్గం అనేక మంది పోరాటం చేసి త్యాగం చేశారు. అది స్పిరిట్. అందుకే కార్మిక వర్గం వెనక్కు తగ్గదు. స్వతంత్ర ఉద్యమంలో కార్మిక వర్గం పాల్గొన్నది, హక్కుల కోసం పోరాటం చేసింది. మాకు పోరాటం కొత్త కాదు. మేము మోడీకి గుణపాఠం చెప్తాం. గతంలో ఉన్న సీట్లు మోడీకి 3వసారి రాలే. ఎందుకు రాలే? రైతాంగం కార్మిక వర్గ పోరాటం. ఈ 142 కోట్లలో 40 కోట్ల మంది కార్మిక వర్గం ఉన్నారు, 16 కోట్ల మంది రైతాంగం ఉన్నారు, 20 కోట్ల మంది ఇవాళ ప్రజలు ఉన్నారు. నువ్వు ఎంతనయ్యా నీకు సపోర్ట్ చేసేది 1%. అంటే అంబానీ, టాటా బిర్లా, ఆదాని వీళ్ళు తప్ప నీకెవరు?
ఇవాళ ప్రజలు మా వైపు ఉన్నారు, కార్మిక సంఘాలు మా వైపు ఉన్నాయి, రైతాంగం మా వైపు ఉన్నాయి. అందుకే కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని కూడా రైతాంగం ప్రజలు కూడా రేపు 9వ తారీఖు నాడు సమ్మెలో భాగస్వాములు అవుతున్నారు. పబ్లిక్ సెక్టార్ని కాపాలని కూడా ఫెడరేషన్లకు వీళ్ళ సమ్మెలో భాగమవుతూ ఉన్నారు. అట్లనే అసంఘటిత రంగ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు, అంగన్వాడీ, ఆశా మధ్య అనేక రంగాల కార్మికులు ఈ సమ్మెలో భాగమవుతూ ఉన్నారు. మా హక్కు, ఒకవేళ ఈ కోడ్ అమలైతే మేము భవిష్యత్తులో బతకలేం, మళ్ళీ బానిసలుగా మారే ప్రమాదం వస్తుంది. అందుకే గుణపాఠం చెప్తాం మోడీకి అనే పద్ధతిలో మేము ఇలా పోరాటంలో భాగస్వామ్యం అవుతూ ఉన్నారు. పని గంటలు పెంచాలని చెప్పేసి కోడ్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించాలి. కానీ దుర్మార్గం ఏమైందంటే ఈ ప్రభుత్వం కూడా మేము 10 గంటలు పెంచుకోమని చెప్పేసి 282 జీవో ఇచ్చింది. అంటే దొందే బయట చెప్పుకోవడానికేమో మేము వ్యతిరేకమని చెప్తారు, కానీ చట్టాలని అమలు చేసే దాంట్లో, కోడ్లను అమలు చేసే దాంట్లో, కార్మికులను మోసం చేసే దాంట్లో ఇద్దరి మధ్యలో తేడా ఏం లేదు. అందుకే 2 ప్రభుత్వాల యొక్క దుర్మార్గాన్ని ఎండగడతాం. కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని, ప్రజానికాన్ని సన్నిద్ధం చేస్తాం. మోడీ కార్మికుల ఇవాళ కోడ్లు రద్దు కావడమా, చట్టాలు ఉండడమా, ఆ పద్ధతుల్లోనే కార్మిక వర్గాన్ని చైతన్యం చేస్తున్నాం. ఒకవేళ అప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే మరో పోరాటాన్ని 4 లేబర్ కోడ్లు రద్దయ్యేదాకా విరోచితమైన పోరాటం దేశంలో జరుగుతుంది. ఖబర్దార్ మోడీ అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను, నల్ల చట్టాలను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగబోదని సాయిలు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో ఎన్ రాజుగౌడ్, మై వాయిస్ న్యూస్, సంగారెడ్డి నుంచి.